హాయ్ అండి. నేనైతే పీజీలో మష్రూమ్ బిర్యానీ అయితే కుక్ చేసుకున్నాను. అది నేను ఎలా కుక్ చేశానో మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే వెజ్జీస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ అండ్ మష్రూమ్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నా దగ్గర లేదు, సో వేసుకోలేదు. అండ్ నాకైతే ఓన్లీ రైస్ కుక్కర్ మాత్రమే ఉందండి. సో అందుకే రైస్ కుక్కర్లోనే చేసుకున్నాను. పీజీలో ఏమి ఉండదు కదా. మేమైతే రైస్ కుక్కర్ కొనుక్కున్నాము కుక్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలా. సో ప్యాన్లో అయితే నేను నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యితోనే చేసుకుంటానండి ఎప్పుడు బిర్యానీ చేసుకున్నాక. సో దాంట్లో నెయ్యి వేసుకుని అది కొంచెం బాయిల్ అయినాక ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. కొంచెం మూత పెట్టుకున్నాను. దాని తర్వాత అవి ఫ్రై అయినాక టమాటోస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. టమాటోస్ అనేవి ఈ రైస్ కుక్కర్ అనేది చాలా లేట్గా కుక్ అవుతుందండి. కొంచెం టైం పట్టిద్ది కుక్ అవ్వడానికి. సో అందుకని అవి ఫ్రై చేస్తూ అలా ఉంచేసి క్యాప్ పెట్టేస్తాను నేనైతే. సో అది ఫ్రై అయినాక దాంట్లో అయితే కొంచెం చిల్లీస్ అయితే కట్ చేసుకున్నాను కదా, చిల్లీస్ అయితే వేసుకున్నాను. చిల్లీస్ కూడా ఫ్రై చేస్తున్నాను. చిల్లీస్ ఫ్రై అయినాక నేనైతే నెక్స్ట్ క్యారెట్ అయితే అందులో వేసుకున్నాను. దాని క్యాప్ పెట్టేశానండి అవి ఫ్రై అవుతాయని. అండ్ మీరు కూడా పీజీలో నాలానే ఇలా కుక్ చేసుకుంటూ ఉంటారా? కానీ వర్క్ చేస్తూ కుక్ చేసుకోవడం చాలా కష్టం అండి. అండ్ వీడియో తీయడం కూడా ఇంకా కష్టం కుక్ చేస్తూ. అండ్ నేనైతే ఈ మసాలా దినుసులు అయితే తీసుకున్నాను. ఆకు అండ్ ఇవన్నీ మసాలా స్పైసెస్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా తీసుకున్నాను. అండ్ అవన్నీ నేను ఇవి క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దాంట్లో వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాను. మీరు కూడా పీజీలో నాలా కుక్ చేసుకుంటూ ఉంటారా? చేసుకుంటే ఎలా కుక్ చేసుకుంటారు? లైక్ ఫ్రెండ్స్ అందరూ కలిసి కుక్ చేసుకుంటారా, లేకపోతే మీరు ఒక్కరే కుక్ చేసుకుంటారా? నేనైతే మష్రూమ్ బిర్యానీ నా ఒక్కదానికే కుక్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే మా రూమ్మేట్ మష్రూమ్ తినదు. సో నేనే కుక్ చేసుకుంటున్నాను. అండ్ అవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అది వేసుకుని ఫ్రై అయినాక కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్స్ అయితే నేను తీసుకొని వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక మసాలా పౌడర్ అయితే నా దగ్గర ఉంది, హోమ్ మేడ్, అదైతే వేసుకున్నాను. దాంట్లో నేనైతే 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో 3 కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. అవి బాయిల్ అయినాక కొంచెం సాల్ట్ అండ్ నాకు తగినంత కారం, నేను చాలా తక్కువ తింటాను కారం, సో కొంచెం వేసుకున్నాను కారం. మీకు సరిపడినంత మీరైతే వేసుకోండి. అండ్ నెక్స్ట్ అవైతే కొంచెం బాయిల్ అయినాక దాంట్లో నేనైతే రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ అయితే వేసేసుకొని కలిపేసి క్యాప్ అయితే పెట్టేశాను. అండ్ ఒక 20 మినిట్స్ అయితే క్యాప్ పెట్టి వదిలేసాను. సో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తిని ఎలా ఉందో మీకు చెప్తాను. బిర్యానీ అయితే చాలా చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం మష్రూమ్ బిర్యానీ ట్రై చేశాను, సక్సెస్ అయింది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.